నిన్న పులివెందుల ఒంటిమిట్టలో జరిగినటువంటి జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా బా ఎన్ని రాద్ధాంతాలు ఏమి కథ. జస్ట్ అది ఒక 10,000 ఓట్లకు సంబంధించినటువంటి ఎన్నిక. ఆ రెండు ప్లేస్లలో ఒకటి ఒంటిమిట్ట, అదేవిధంగా పులివెందుల. దానికోసం ఏకంగా ఒక పోలీస్ డిఐజీ అధికారి అక్కడ కూర్చొని మీటింగ్ చేయించాడంటే దాన్ని ఏమనుకోవాలో ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు. యావత్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులంతా కూడా ఆ ఒక పంచాయతీలో కూర్చొని ఏ విధంగా రాజకీయాలు చేశారో, ఏ విధంగా రాద్ధాంతం చేశారో, రచ్చ చేశారో, గోల చేశారో, పక్క నియోజకవర్గాల నుండి కూడా మనుషులను రప్పించి కేవలం 10,000 ఓట్లున్న జడ్పీటీసీ స్థానాన్ని దక్కించుకోవడానికి ఏకంగా డిఐజీతో పాటుగా 1,500 మంది పోలీసులను రంగంలోకి దింపి మరీ బూత్ క్యాప్చరింగ్ చేసి ఎన్నికల పోలింగ్లో రిగ్గింగ్ చేసుకుని ప్రజాస్వామ్యం అని వేసి ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. సిగ్గు శరం ఉండాలి కొంచెమైనా సరే. ఇక మన తెలుగు తమ్ముళ్ళు అయితే చిన్నబాబుని జాగిలి పెట్టే లేపే క్రమంలో పులివెందులలో 30 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం పరిలవించింది అని వేసే మాట్లాడుతున్నారు. 30 ఏళ్ళు అంటే 1995 నుండి అనుకుంటే అప్పటి నుండి ఇప్పటివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎంలుగా చేసింది 10 ఏళ్ళు. మిగతా అంతా సీఎంగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారే కదా. అంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో కూడా అక్కడ ప్రజాస్వామ్యం లేదా? అంటే ఇవన్నీ కూడా కామన్ పీపుల్స్ ఆలోచన చేస్తారు కదా. ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యి ఇప్పుడు లోకేష్ని లేపే ఎలివేషన్స్ వేసుకోవడం, ఆ తెలుగు తమ్ముల యొక్క వెరితనాన్ని ఇన్నేళ్ళ మీ చంద్రబాబు నాయుడు గారి డొల్ల పాలన మీరే బయటపెట్టినట్టుగా కనిపిస్తుంది. ఈ ఎన్నికల పోలింగ్లో వీళ్ళు చేసినటువంటి ఈ అరాచకాలతో వైఎస్ఆర్ కడప జిల్లా వైసీపీ క్యాడర్ మొత్తం కూడా ఒక్క తాటి మీదకి వచ్చి నిలబడింది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు మన లోకేష్ గారికి వైసీపీ నాయకులతో కూడా రుణపడి ఉండాలి. ఎంత తొక్కుదామనుకుంటే అంత గట్టిగా పైకి లేస్తున్నటువంటి వైసీపీ క్యాడర్ని ఈ కూటమి ప్రభుత్వ అధికారం, పోలీసులు, కేసులు ఏమి చేయలేకపోయాయి. నిన్నైతే అసలు వాళ్ళు చేసినటువంటి రాద్ధాంతానికి వైసీపీ క్యాడర్ అంతా కూడా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారు తప్ప ఎక్కడ కానీ వెనుకడికి వెళ్ళారు. ఓట్లు వేసేదానికి ఇంకా ముందుకే వెళ్ళారు. కానీ కొన్ని అవాంఛనీయ సంఘటనల వల్ల పోలీసులు వాళ్ళందరూ కూడా వెనక పంపించేయడం కూడా జరిగింది. రిగ్గింగ్, అసలు ఆ రిగ్గింగ్ మామూలు రిగ్గింగ్ కాదయ్యా. ఇంకా మన డిఐజీ గారు అయితే అక్కడ కూర్చొని ఇంకా రచ్చయ్య. ఇంకది ఒక జడ్పీటీసీ స్థానంలో ఉప ఎన్నికలు జరిగితే ఒక డిఐజీ పోలీస్ అధికారి వచ్చి అక్కడ కూర్చొని ప్రత్యాపారం చేశాడంటే దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మరొక డిఎస్పీ గారు, ఐ థింక్ పులివెందుల డిఎస్పీ గారు అనుకుంటా, కాల్చి పడేస్తా నా కొడకల్లారా, యూనిఫామ్ ఇక్కడ అని వేసే మాట్లాడతాడు. ఏం నడుస్తుందో మనకైతే అర్థం కావడంలే. ఈ విధంగా ఒకవైపు నడుస్తుంటే మరోవైపు హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి పులివెందుల తెలుగుదేశం పార్టీ అడ్డా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. జెండా ఎగరేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రశాంతంగా జరిగే ఎన్నికలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏ విధంగా ప్రశాంతంగా జరిగిందో మరి వాళ్ళే సమాధానం చెప్పాలి. ఒక ఎల్లో మీడియాలో తప్ప మిగతా న్యూస్ ఛానల్ అన్నింటిలో కూడా, ఈవెన్ ఆర్టీవీ ఛానల్, అది కూడా ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ సపోర్టెడ్ ఛానల్, ఈవెన్ ఆ ఛానల్లో కూడా అక్కడ రిగ్గింగ్ జరిగింది, పక్కన ఉన్న నియోజకవర్గాల నుంచి నాయకులంతా తీసుకువచ్చి ఇక్కడ రిగ్గింగ్ చేయించుకున్నారు, ఓట్లు వేసుకున్నారని చెప్పేసి ఫోటోలతో సహా మొత్తం కూడా రిలీజ్ చేశారు కదా, చూపించారు కదా. ఏ విధంగా రిగ్గింగ్ జరిగిందో కూడా చూపించారు కదా. ఏకంగా ఒక వైసీపీ సోషల్ మీడియా వ్యక్తి అతన్ని ఓటు వేయడానికి పంపించలే. అతను కూడా చెప్పాడు, ఇదిగో నా ఓటర్ కార్డు, నేను ఓటు వేయలేదు, నా ఓటు ఆల్రెడీ పోల్ అయిపోయింది అనేసి. ఒక సోషల్ మీడియా కార్యకర్త, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త. అంటే ఏ విధంగా రిగ్గింగ్ జరిగిందో ఇదిగో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఇంకా దారుణం ఏమంటే వాడొకన్నాడు మహాన్యూస్ పచ్చ కృష్ణవంశీ గారు. వాడైతే కొంతమంది వైసీపీ సానుభూతి పరులు ఓటు వేయడానికి వెళ్తుంటే వాళ్ళందరూ కూడా ఆపేశారు, ఓటు వేయనీయకుండా. వాళ్ళ ఓటని కూడా పోలే అయిపోయాయి. వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చి చూపిస్తున్నారు, మాకు చూడండి మా వేలికి ఇంకు కూడా వేయలేదు, మేము ఓట్లే వేయలేదు, కానీ మా ఓటన్ని కూడా మా స్లిప్ అన్ని కూడా పట్టుకెళ్ళిపోయారు, ఓట్లు గుద్దేసుకున్నారు అనేసి అని చెప్పేసి వాళ్ళు వైసీపీ సానుభూతి పరులు వాళ్ళ బాధను వాళ్ళు వ్యక్తపరుస్తుంటే అదే ఫోటోని తీసుకెళ్ళి ఈ మహాన్యూస్ ఛానల్లో తమ్నేల్స్ వేసి చూడండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఓటు వేయకుండా అడ్డుకున్న వైసీపీ వాళ్ళని చెప్పేసి ఏ విధంగా పచ్చ జర్నలిజం చేశారో నిన్న చాలా స్పష్టంగా కూడా అర్థమైంది.
అసలు ఏబిఎన్ అదేవిధంగా మహా న్యూస్ అబ్బా ఆ టీవీ ఫైవ్ అయితే నా సామాన్యంగా ఇంకొక లెవెల్ కొంచెమైనా సరే సిగ్గుసేరం ఉండాలి. నిన్న జరిగిన దాన్నే ఎన్నికలు అంటారా, ప్రజాస్వామ్యం అంటారా? దాన్ని ఎవరైనా సరే ప్రజాస్వామ్యం అనేసి అంటారా? అంతమంది పోలీసులు అంతమంది వైసీపీ వాళ్ళని కట్టడి చేసి అరెస్టులు చేసి ఒక డిఐసీ అధికారి అయితే ఏకంగా వైసీపీ పార్టీ కార్యాలయంలోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి రాద్దానం చేశారు. అరెస్టులు అంటాడు. అబ్బా, ఇవన్నీ కూడా మన చిన్నబాబు గారి రాజకీయం. ఇవన్నీ కూడా కడప ప్రజలు బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. పులివెందుల ప్రజలు ఇంకా బాగా అబ్జర్వ్ చేశారు. ఎందుకంటే పులివెందుల ప్రజలు రాజకీయంగా బాగా పరిణతి చెందినటువంటి వ్యక్తులు అందరికీ తెలిసిందే. దీని పరిణామాలు ముందు కనిపిస్తాయి. ఇది ఓన్లీ చిన్న జెడ్పీటీసీ మాత్రమే, ముందు కనిపిస్తాయి. ఈరోజు సంబరాలు చేసుకోవచ్చేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కానీ దీని పరిణామాలు ఫ్యూచర్లో చాలా స్పష్టంగా కనబడతాయని చెప్పేసి తెలుస్తుంది. దీనికంతటి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు. వైసీపీ వాళ్ళంతా కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి.